నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రం బీసీ బిల్లును ఆమోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కదలనిచ్చేదే లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అల్టిమేటం. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి బీసీలకు మోసం చేస్తున్నాయని న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ధ్వజం. మాజీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్. బోధన్ పట్టణంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు ఎన్నటికీ మరువలేనివని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ కొనియాడారు. ఆయనకు నిజామాబాద్ జిల్లాతో ఎంతో అవినాభావ సంబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా మరియు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నుడా చైర్మన్ కేశవేణు, పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డికి నిజామాబాద్ జిల్లాతో ఎంతో అవినాభావ సంబంధం ఉందని, ఆయన ఒక పుట్టినరోజును నిజాం సాగర్లో జరుపుకున్నారని గుర్తు చేశారు. అదేవిధంగా గుత్పా అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్షల ఎకరాలకు నీరందించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదని ఆయన చెప్పారు. రాజశేఖర రెడ్డి ప్రస్తుతం మనతో ఉంటే జాతీయ కాంగ్రెస్లో ఉన్నత స్థాయిలో ఉండేవారని, రాజశేఖర రెడ్డి రాష్ట్ర నాయకత్వంలో ఉన్నప్పుడు జిల్లా ఎన్ఎస్యు అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ను రాష్ట్ర నాయకులుగా తీర్చిదిద్దింది ఆయనే అని, ప్రస్తుతం ఆయన శిష్యుడిగా మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారని తాహిర్ వివరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని, ఆయన ఆశయాలను, ఆలోచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు తీసుకువెళుతున్నారని, దానికి మనమందరం మద్దతుగా ఉండాలని ఆయన తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీని నిజామాబాద్కి ఇవ్వడంలో నిజామాబాద్కు ఆ రోజు మెడికల్ కళాశాల కావాలనే ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం అంతా ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు నిజామాబాద్కు మెడికల్ కళాశాల ఇవ్వడం, అంతేకాకుండా సాగు రంగంలో నిజాం సాగర్ పేలాండ్ కిందికి పోయే పరిస్థితి ఉన్నప్పుడు అలీసాగర్ గుత్పా ఎత్తిపోతల పథకాన్ని శంకుస్థాపన చేసి 1,00,000 ఎకరాల సాగునీటిని అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఈరోజు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే జాతీయ నాయకత్వంలో ముందుండేటటువంటి వ్యక్తిగా ఉండేటటువంటి విషయం. ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ రోజు శ్రీనివాస్ గారు ఆయనను ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా చేసిన, ఆయనను రాష్ట్ర నాయకత్వంలో జాతీయ నాయకత్వంలో తీర్చిదిద్దినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఏ మొక్కకైతే నీరు పోసి పెంచాడో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన శిష్యుడిగా ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి వ్యక్తి. ఇంకా ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కేశవేణు మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రజల సంక్షేమం కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన నాయకుడని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత రాజశేఖర రెడ్డిదని ఆయన అన్నారు.
విద్యార్థుల చదువుల కోసం స్కాలర్షిప్లు అందించి ఎంతోమందికి ఉచిత విద్యను అందించాడని, రాష్ట్రాన్ని ఐటీ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లిన నాయకుడని ఆయన కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులు యాదగిరి, డిసిసి డెలిగేట్ లవంగ ప్రమోద్, స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన ముంబై ఆంధ్రప్రదేశ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలు రకాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించారు. ఆరోగ్యశ్రీయే కానీ, ఉచిత విద్యుత్ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, అలాగే విద్య ఎంతోమంది కొన్ని లక్షల విద్యార్థులకు బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసి ఈరోజు ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ముందుకు వెళ్ళడానికి కారణమైన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతోమంది విద్యార్థులకు ఫ్రీగా చదువు ఇంజనీరింగ్ విద్యను ఫ్రీగా చేశారు. రీఇంబర్స్మెంట్ పెట్టి అలాగే రాష్ట్రంలో హైదరాబాద్ను దేశంలోనే ఒక తలమానికంగా హైదరాబాద్ను తీర్చిదిద్దారు. అటువంటి మహనీయుడు ఈరోజు లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఆయన లోటు దీనిని అనారోగ్యానికి గురై మందులు వాడే కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హితవు పలికారు. ఆరోగ్య పరీక్షల కోసం నిర్వహించే మెగా వైద్య శిబిరాలను పోలీస్ సిబ్బంది సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు. నిజామాబాద్ నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో మంగళవారం నాడు మెగా వైద్య శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది ఎల్లప్పుడూ విధి నిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవటంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రస్తుత పరిస్థితులలో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని, అట్టి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని అన్నారు. ప్రస్తుత సమాజంలో ఎంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని ఆయన చెప్పారు. ఆరోగ్య భద్రతను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి సంవత్సరం ఒక్కసారైనా ఆరోగ్యం కోసం డాక్టర్లను సంప్రదించాలని అన్నారు. మందులు వాడేదానికంటే ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని సిపి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్లు బస్వారెడ్డి, రామచంద్రరావు, నిజామాబాద్, బౌధాన్, ఆర్మూర్ ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, పి శ్రీనివాసులు, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మందికి విత్ ఏజ్ మోకాల ప్రాబ్లమ్స్, మిగతా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం. ఈవెన్ ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి షిన్ ప్రాబ్లమ్స్ ఏమి వస్తున్నాయి. వాటి గురించి చూడడానికి ఒకసారి ఒక ఒపీనియన్ తీసుకోవడానికి వాళ్ళని కూడా పిలవడం జరిగింది. అట్లానే ఆంకాలజీ, క్యాన్సర్, మొన్నే మన ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా పోగొట్టుకున్నాం లంగ్ క్యాన్సర్కి. సో ఈ క్యాన్సర్ అనేది, క్యాన్సర్లో ఒక ఇష్యూ ఏంటంటే కారణం దేనివల్ల క్యాన్సర్ వస్తుంది అనేది కారణం ఎవ్వరికీ తెలియదు. కానీ ఎంత తొందరగా పసిగడితే అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగచ్చు. సో అందుకోసం ఈ ఆంకాలజిస్ట్ కానీ పిలవడం జరిగింది. అట్లనే లేడీస్కి స్పెసిఫిక్గా మ్యామోగ్రఫీ అండ్ సర్వైకల్ క్యాన్సర్ ద్వారా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన అండ్ వాటి బేసిక్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. మన ఆఫీసర్స్ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ ఉన్న టెస్ట్లను చేయించుకొని దాని యొక్క ఫాలోఅప్ తీసుకోవాలి. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులకు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో మోస్రా తహసీల్దార్ రాజశేఖర్కు సూచించారు. గ్రామాల్లో భూ వివాదాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మోస్రా తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం సాయంత్రం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మెహతో తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులు పరిశీలించారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేగంగా రైతుల సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ రాజశేఖర్కు సూచించారు. సర్వే నంబర్ 952 గురించి వివరాలు తెలుసుకుని పట్టాదారుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది రాజు, నరేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం బీసీ బిల్లును ఆమోదించకపోతే రైల్ చక్రాలను ముందుకు కదలనిచ్చేదే లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జూలై 17న నిర్వహించబోయే రైల్ రోకో ట్రయల్ మాత్రమేనని ఆమె అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి బీసీలకు మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై మంగళవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేస్తున్న మోసానికి నిరసనగా బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈ నెల 17వ తేదీన రైల్ రోకో నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత ఒక్క రైలు చక్రాన్ని కూడా కదలనివ్వబోమని, డెక్కన్ నుంచి ఢిల్లీకి రైళ్లను రానిచ్చేదే లేదని అన్నారు. బిల్లును ఆమోదించకపోతే 2.5 కోట్ల తెలంగాణ బీసీ బిడ్డలు బీజేపీకి గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. రైల్ రోకో కేవలం ట్రైలర్ మాత్రమేనని, బిల్లును ఆమోదించకపోతే భవిష్యత్తులో నిరవధికంగా రైల్ రోకోను నిర్వహిస్తామని హెచ్చరించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని, లబ్ధిదారులకు ఇసుక, మొరం సరఫరాకు అనుమతులివ్వాలని ఆయన అధికారులకు సూచించారు. భీమ్గల్ మండలం బాబానగర్ హాబిటేషన్ తాళ్లకుంట తండా, పురాణిపేట్ గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని చెప్పారు. తదనంతరం పంచాయతీ కార్యదర్శులతో, ఆరోగ్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరగా నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్, మిషన్ భగీరథ ఏఈ అమూల్య, ఎంపీఓ శివచరణ్, ఏపీఓ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఖాన్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా తల్లిదండ్రులు కృషి చేయాలని కోనసముద్రం జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ మధుపాల్ అన్నారు. ఈ యాప్లో విద్యార్థులకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. కమ్మర్పల్లి మండల పరిధిలోని కోనసముద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థుల తల్లిదండ్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు హెచ్ఎం మధుపాల్ పలు సూచనలు చేశారు. ఖాన్ అకాడమీ యాప్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. పిల్లలు చదువుకునేందుకు ఇంటి వద్ద సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. సెల్ ఫోన్, టీవీలకు దూరంగా ఉంచాలని కోరారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు పిటి రమేష్ గౌడ్, లక్ష్మీ నర్సయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఖాన్ అకాడమీ అనేది ప్రతి విద్యార్థి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, దాన్ని మిస్యూజ్ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం దాన్ని వాడడం అనే దాని గురించి మా దగ్గర సత్య సార్ గారు పేరెంట్స్కి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత పాఠశాలకు సంబంధించి విద్యార్థులు ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ అనేది విద్యార్థికి చదువుకోవడానికి ఉన్నంతలో ఇంటి దగ్గర ఎటువంటి వాతావరణాన్ని కల్పించాలి అంటే చదువుకు డిస్టర్బెన్స్గా ఉన్నటువంటి టీవీలు కానీ మొబైల్ ఫోన్ కానీ దగ్గరలో ఉండకుండా, శబ్దాలు అంతరాయం కల్పించకుండా ఉన్నంతలో ఇంటిలో ఏ చోట పిల్లవాడు చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుందో దాన్ని లెర్నింగ్ మూలగా ఏర్పాటు చేసుకొని పిల్లవానికి చదివే సదుపాయాలనేది ఇంటి దగ్గర పేరెంటు చూడడం అనేది అతి ముఖ్యమనేది చర్చ అనేది జరిగింది.
వన మహోత్సవ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత ఉందని భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సామాజిక బాధ్యతలు నిర్వర్తించాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘాలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మనం చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతోందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో కనీసం 2 మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మెప్మా సిబ్బంది, వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముప్కాల్ మండలం నల్లూరు గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవంలో భాగంగా ఈత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ అంజిత్రావు, ఎస్ఐ చంద్రమౌళి మాట్లాడుతూ గీత కార్మికులు ఈత మొక్కలు నాటి సంరక్షించుకోవాలని సూచించారు. ఈ మొక్కలు పెరిగితే ఉపాధి మరింత మెరుగుపడుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్స్ సాయిలు, నరేష్, శ్రీనివాస్, సాగర్, శ్రీలత, ఫీల్డ్ అసిస్టెంట్ భూమేష్, సెక్రటరీ విఘ్నేష్, రుద్రారం రాగరి గౌడ్, దమ్మగోని శ్రీనివాస్ గౌడ్, సుధవేణ నారాగౌడ్, రుద్రాం విజయ్ గౌడ్, దమ్మగోని ఫణీందర్, గుడిసెల శ్రీనివాస్ గౌడ్, చింతల దేవరాజ్ గౌడ్, రుద్రారం విక్రమ్ గౌడ్, రుద్రారం శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. చౌట్పల్లి శ్రీ గుండు హనుమాన్ ఆలయం భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతోంది. ఆలయంలో మన్ని సూక్త అభిషేకం, ఆకు పూజలు చేసిన భక్తులు స్వామివారి సేవలో తరించారు. భౌమ ప్రదోష మంగళవారం పురస్కరించుకొని కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి శివారులో అశోకవనంలో వెలిసిన శ్రీ స్వయంభూ గుండు హనుమాన్ ఆలయంలో మన్యసూక్త అభిషేకం, ఆకు పూజ నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు గంగాప్రసాద్ దీక్షితులు మాట్లాడుతూ, ఆంజనేయ క్షేత్రం అత్యంత ప్రాచీనమైందని, పూర్వం చౌట్పల్లికి లక్ష్మీపురం అని పేరుండేదని, కాలక్రమేణా చౌట్పల్లిగా మార్పు చెందిందని తెలిపారు. ఇక్కడ వశిష్ఠ మహర్షి తపస్సు చేసిన మునుల గుహ, కోనేరు పుష్కరిణి ఉండేదని, శిలాశాసనాలు, దీపస్తంభం, గరుడ విగ్రహం ద్వారా తెలుస్తోందని ఆయన వివరించారు. హనుమానికి జై. మా చౌట్పల్లి గ్రామము శివారులో 3 కిలోమీటర్ల దూరంలో మరి అశోకవనం చుట్టూ కూడా మంచి పచ్చని ప్రకృతి మధ్యలో మా ఆంజనేయ స్వామి గారు ఒక గుండుకు
వెలిసేయడం జరిగింది. కొన్ని వేల సంవత్సరాల నుండి ఇక్కడ మరి పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరు ప్రతిష్ఠించినటువంటి ఆంజనేయ స్వామి కాదు, స్వయంగా మరి ఎంతోమంది ఇక్కడ ఎంతోమంది పూజలు ఋషులు మునులు తపస్సు చేసుకున్నటువంటి స్థలము మా యొక్క గుండు హనుమాన్ దేవాలయము. అందరూ కూడా ఈ శ్రావణ మాసం మరి 3వ శనివారం 2వ శనివారం చాలామంది ఇక్కడికి భక్తులు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చి స్వామివారి దగ్గర నైవేద్యం సమర్పణ చేసి మరి తీర్థప్రసాదాలు తీసుకుంటారు. మరి అందరూ కూడా రావాలి, అందరూ కూడా స్వామిని దర్శించుకోవాలి. ఆంజనేయ స్వామిని దర్శించుకున్నట్టయితే బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, అరోగత, అజాడ్యం, వాక్పురత్వం హనుమాన్ స్మరణమే భవేదని 10 రకాల స్వామివారు మనకు గుణాలు ప్రసాదిస్తారు. అందరూ మా యొక్క చౌట్పల్లి గుండు హనుమాన్ దగ్గరికి రావాల్సిందిగా తెలియజేస్తూ జై శ్రీరామ్. జై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆటంకాలు ఎదురవ్వకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ అంకిత్ సిరికొండ తహసీల్దార్ ఎంపీడీఓలకు సూచించారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో నిర్మాణ పనులు చేపట్టేలా ప్రోత్సహించాలని ఆయన ఆదేశించారు. సిరికొండ మండల కేంద్రంలో పర్యటించిన అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకుని తరగతి గదులను పరిశీలించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సందర్శించారు. అలాగే విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నోట్బుక్స్, ఏకరూప దుస్తువులను ఏ మేరకు పంపిణీ చేశారో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సతీష్ గౌడ్కు సూచించారు. అనంతరం ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా నిర్మాణాలు పూర్తయ్యేలా శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్రరావు, ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి, ఎంపీఓ తారాచంద్ సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యానికి నడక ఎన్నో విధాల మేలని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ప్రతినిత్యం వాకింగ్ చేయడం వల్ల అనారోగ్యం, బీపీ, షుగర్, గుండె జబ్బులు తదితర వ్యాధులు దరిచేరవని వారన్నారు. ఇందూరు నగరంలోని వినాయక్ నగర్ రోడ్ నెంబర్ 4లో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రతి ఒక్కరూ నడకను అలవర్చుకోవాలని సూచిస్తూ ప్రత్యేక వాకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాకింగ్ ద్వారా ఆరోగ్యం నిలకడగా ఉంటుందని, అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారని వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు శివానంద్ తెలిపారు. ఆసుపత్రులకు వెళ్లే అవసరం రానే రాదని అన్నారు. ప్రతినిత్యం వాకింగ్ చేయడం వల్ల బీపీ, షుగర్, గుండె జబ్బులు తదితర వ్యాధులు దరిచేరవని అన్నారు. ప్రజలు ఉదయం సాయంత్రం వాకింగ్ చేయాలని, వాకింగ్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని వినాయక్ నగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. రోడ్ నెంబర్ 4 వినాయక్ నగర్ బీడీ కార్ఖానా నడిపిస్తాను. వాకింగ్ ఫస్ట్ స్టార్టింగ్ ఒక 4గురితో స్టార్ట్ అయింది. అట్లా నలుగురు ఈరోజు 33 మంది జమ అయినాము. మమ్మల్ని చూసి కూడా అందరూ వాకింగ్ చేసేవాళ్ళు కూడా అరే వీళ్ళ టీం బాగున్నది, వీళ్ళు మంచిగా చేస్తారు వాకింగ్ అని చెప్పేసి అనడం వల్ల ఆరోగ్యంగా బాగుంటుంది. వీళ్ళు మమ్మల్ని చూసి కూడా వేరే వాళ్ళు కూడా రావడం జరుగుతున్నది. ఆరోగ్యం ఉండాలంటే వాకింగ్ చేయాలి. వాకింగ్ చేయాలంటే అందరూ మోటివేట్ చేసుకొని పోతేనే ప్రతి ఒక్కరు వాకింగ్ చేయాలి, చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి నా ఒక అభిప్రాయం. దీనికి సభ్యులందరూ వచ్చేవారు కానీ పోయేవారు కానీ పెంచుతూ పోతూనే ఉన్నాం, కానీ ఇది తగ్గుతలేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బోధన పట్టణంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం ఆయన బోధన్ మున్సిపాలిటీని సందర్శించారు. పట్టణంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలు, ప్లాన్ల
ప్లాట్ల క్రమబద్ధీకరణ, దరఖాస్తులకు అనుమతుల మంజూరు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో వార్డు వారీగా ఆయా అంశాలలో ప్రగతిని సమీక్షించిన కలెక్టర్ స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అధికారులు పాల్గొన్నారు. అది పంపించారు. ఆల్రెడీ ఎలిజిబుల్ తేలినాయి, అలో చేసుకున్నారా, మళ్ళీ చెక్ చేసి తినేజిబుల్ తేలినాయి, మాకు రాసి పంపారు. రెండవది, ఇంతకుముందు కట్టుకొని ఇంతకుముందు స్కీమ్స్లో బేస్మెంట్ లెవెల్ వరకు డబ్బులు వచ్చినా కానీ వాళ్ళు ఎలిజిబుల్ క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. మూడోది, ఇంకా ఎలిజిబుల్ వాళ్ళు ఎవరైనా ఉంటే 1500 లిస్టు రెడీ పెట్టుకోమన్నారు. రెంజల్ విద్యుత్ ఉప కేంద్రంలో 3 కొత్త వేసీబీలు ఛార్జ్ చేయడం జరిగిందని విద్యుత్ శాఖ ఎస్సీ రాపల్లి రవీందర్ తెలిపారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు వేసీబీలు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. రెంజల్ మండల పరిధిలోని సాటాపూర్, న్యూ బాగేపల్లి, దూపల్లి గ్రామాల్లో విద్యుత్కు అంతరాయం లేకుండా టీజీఎన్పీడీసీఎల్ చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో 108 బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా రెంజల్ మండల కేంద్రంలోని విద్యుత్ ఉప కేంద్రంలోని 3 ఫీడర్లకు వీబీసీలు అమర్చారు. ఈ కార్యక్రమానికి ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాపల్లి రవీందర్ అతిథిగా వచ్చేసి వీబీసీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 ఫీడర్లకు 30 లక్షల వ్యయంతో వీసీబీలు అమర్చడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ చర్యలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం నియంత్రించబడుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా జిల్లాలో 108 బ్రేకర్లు అమర్చినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 668 ట్రాన్స్ఫార్మర్లు చెడిపోగా 3 కోట్లతో సుమారు 600 ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. రెంజల్లో కొత్తగా 3 బ్రేకర్స్ ప్రారంభించడంతో ఏ ఫీడర్లో సమస్య వస్తే అదే ఫీడర్లో వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఎదురవుతోందని, మిగతా ఫీడర్లలో యథావిధిగా విద్యుత్ సరఫరా జరుగుతోందని ఆయన తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లిస్తూ విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ డిఈఎండి ముక్తార్, డిఈ కన్స్ట్రక్షన్ ఎంఆర్టీడీ వెంకట్రమణ, ఏడీఈ కన్స్ట్రక్షన్ నిజామాబాద్ తోట రాజశేఖర్, రెంజల్ ఏఈ ఆపరేషన్ మగ్దూమ్ అలీ, ఆర్ సుమిత, ఏఈ కన్స్ట్రక్షన్ బోధన్ ఆర్ సుమిత, సబ్ ఇంజనీర్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమ్మర్లో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతి వినియోగదారులకు కూడా మనం సప్లై ఇవ్వగలిగినాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి వ్యవసాయదారులకి మంచి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని జిల్లాలో 10 కొత్త సబ్స్టేషన్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 3 సబ్స్టేషన్లకు వర్క్లు కూడా మొదలుపెట్టాం మనం. ఒకటి ఏంటంటే నిజామాబాద్ పట్టణంలో అండర్ గ్రౌండ్ సబ్స్టేషన్ ప్రకారం ఇండోర్ సబ్స్టేషన్లో రైతు బజార్లో ఒకటి వర్క్ స్టార్ట్ చేసుకున్నాం మనం. అదేవిధంగా పులాంగ్ చౌరస్తా రైతు బజార్లో, అదేవిధంగా బోధన్ డివిజన్లో ఉన్న ఎత్తొండ సబ్స్టేషన్ కూడా పనులు ప్రారంభించుకున్నాం మనం. ఇంకొకటి మనకి దర్పల్లి మండలంలో డీబీ తండా గ్రామంలో కూడా మనం వర్క్ స్టార్ట్ చేసుకున్నాం. మిగతా చోట టెండర్ ప్రక్రియ నడుస్తుంది. టెండర్ ప్రక్రియ కాగానే మిగతా సబ్స్టేషన్లో కూడా మనం పనులు స్టార్ట్ చేస్తాం. మనకు మిగతా సబ్స్టేషన్లు ఎక్కడెక్కడ శాంక్షన్ వచ్చినాయంటే, మనకి ఇందల్వాయిలో తిరుమనపల్లి గ్రామంలో వచ్చింది, నాలకల్ విలేజ్లో వచ్చింది, ఇక్కడ బోధన్ డివిజన్కి వచ్చేసరికి జాడి గ్రామంలో వచ్చింది, ఆచనపల్లి గ్రామంలో వచ్చింది, అదే హనుమాన్ ఫారం, ఈ 3 నవ్వుపేట మండలం. పద్మశాలీల జాతిపిత స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తానని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బిల్లా మహేష్ చెప్పారు. అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధ సంస్థ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అసలైందని పేర్కొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధ సంస్థ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బిల్లా మహేష్ను నియమించారు. స్వర్గీయ పద్మశాలి జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ
ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. పద్మశాలిల ఐక్యతకు పాటుపడి సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా మురళి సూచించారు. ఈ నియామకాన్ని తెలియజేయడానికి మంగళవారం నగర పద్మశాలి సంఘం కళ్యాణ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షులు బిల్లా మహేష్ మాట్లాడుతూ తనను నియమించిన తెలంగాణ రాష్ట్ర ప్రాంత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్ష పదవి నిజమైనదని నమ్ముతూ జిల్లాలో పద్మశాలి సమస్యలు ఏవైనా ఉంటే వాటిని రాష్ట్ర పద్మశాలి సంఘం ద్వారా ప్రభుత్వానికి వివరించడానికి రాష్ట్ర సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు. అందుకే రాష్ట్ర పద్మశాలి సంఘంతో అనుబంధమైన జిల్లా పద్మశాలి సంఘం సమస్యల పరిష్కారానికి పాటుపడుతూ పద్మశాలి అభ్యున్నతికి తోడ్పడాలని కోరారు. నిజామాబాద్ పట్టణ నగర పద్మశాలి సంఘం మరియు నిజామాబాద్ యువజన సంఘం తరపున బిల్లా మహేష్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్ముందు చేపట్టే కార్యక్రమాలకు కలిసికట్టుగా కృషి చేసి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పద్మశాలి ఉన్నటువంటి జిల్లాలో పద్మశాలి అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిని. అదే కాకుండా అతను ఎప్పుడైతే ఆ అఖిల భారత సంఘాన్ని దూరం చేసి వాళ్ళు చెప్పినట్టు 6 నెలల లోపల ఎలక్షన్ పెట్టమనేది జిల్లా సంఘాన్ని చేసి పెట్టకుంటే ఇంకో సంఘము ఏర్పాటు చేసి దీన్ని అఖిల భారత అనుబంధంగా తయారు చేయడం జరిగింది. ఏది ఇప్పుడు పుల్గమనం వాళ్ళు ఉన్నట్టు వాళ్ళ సంఘాన్ని అఖిల భారత సంఘానికి అనుబంధం చేసి ఆ సంఘాన్ని ఏర్పాటు చేయడం. ఆ సంఘం కూడా ఈయన లెక్కనే ఏర్పడ్డది. ఏమని వాళ్ళు ఒకటి సంఘం తయారు చేసిన రామ శ్రీనివాస్ అంటే ఆయన అతని వ్యక్తి బయటకు వచ్చి ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారా ఈయన ఒక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఒక 7-8 జిల్లాల లోపల వాళ్ళొక సంఘాన్ని చేసి వాళ్ళొక సంఘాన్ని కూడా రాష్ట్రం లోపల నడుపుతున్నారు. అది ఈ అఖిల భారత సంఘాన్ని. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం పర్వదినాన్ని మోర్తాడ్ మండల పరిధిలోని గాండ్లపేట గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. సాంప్రదాయబద్ధంగా అలంకరించిన పీరీలను గ్రామంలో ఊరేగించి మొక్కులు చెల్లించుకున్నారు. గత 6 రోజుల క్రితం గ్రామంలో ఆశీర్ఖానాలో రంగురంగుల దట్టీలతో అలంకరించిన పీరీలను ప్రతిష్ఠించి ప్రతిరోజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతా మంచు జరగాలని ప్రత్యేక దువా చేశారు. రాత్రి సమయంలో అగ్నిగుండం వద్ద అసైదుల్లా ఆడారు. భక్తులు తమ కోరుకుంటున్న కోరికలు నెరవేరాలని కులమతాలకు అతీతంగా ముడుపులు చెల్లించుకున్నారు. సోమవారం సాయంత్రం పీర్లను గ్రామంలో మేళతాళాలు డప్పు వాయిద్యాలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో పీరీలకు చుట్టూ నీళ్లు పోస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, మహిళలు, నిర్వాహకులు ఊరేగింపులో భక్తి శ్రద్ధలతో పాల్గొని పీరీలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గత 85 సంవత్సరాల నుండి గాండ్లపేటలో పీర్ల పండుగ ఘనంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ పండుగకు చుట్టుప్రక్కల గ్రామాలే కాకుండా వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకోవడం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ జమాల్, ఆసన్న, గ్రామస్తులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు తదితరులు పాల్గొన్నారు. త్రాగుడికి బానిసగా మారిన ఓ తల్లి కన్న కూతురునే హతమార్చింది. అతిగా మద్యం సేవించవద్దని భర్త మందలించడంతో అభం శుభం తెలియని 5 నెలల పాపపై దుప్పటి కప్పి హత్య చేసిన ఘటన అందరినీ కలతకు గురి చేస్తోంది. ఈ దారుణ ఘటన భీమ్గల్ మండలంలోని గోన్గుప్పుల గ్రామంలో వెలుగు చూసింది. నిందితురాలి భర్త గంగోలి మల్లేష్ పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తన భార్య శిరస్సు రమ్య త్రాగుడికి బానిసై తమ 5 నెలల కూతురు శివానిని పట్టించుకోవటం లేదని ఆదివారం మందలించి రోజువారీ పని నిమిత్తం బయటకు వెళ్ళాడు. కూతురు కారణంగా తన భర్త తనను మందలించాడన్న కోపంతో అభం శుభం తెలియని 5 నెలల కూతురునే పొట్టన పెట్టుకుంది. భర్త బయటకు వెళ్లిన సమయాన్ని అదునుగా భావించి చిన్నారి శివాని ముఖంపై దుప్పటి కప్పి ఊపిరాడకుండా చేసి హత్య చేసిందని భర్త మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్ఐ సందీప్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిందితురాలు రమ్య నేరం ఒప్పుకోవడంతో కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఎడపల్లి మండల స్పెషల్ అధికారిగా జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ శివలింగ గాలప్ప, మండల పిఆర్టీఓ అధ్యక్షుడు సాయిరెడ్డి ఆయనను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ రవికుమార్ మాట్లాడుతూ మండలాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మన్మోహన్ శాస్త్రి, ఏపీఓ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి అధ్యక్షతన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మొదటి మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం మంగళవారం నాడు నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాగృతి రాష్ట్ర నాయకులు కేర్ కళాశాలల అధినేత నరాల సుధాకర్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవటం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అనేక సందర్భాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినా కనీస స్పందన లేదని ఆయన అన్నారు. అలాగే నేటి విద్యార్థులంతా ఆన్లైన్ గేమ్లకు, సోషల్ మీడియాకు బానిస కావద్దని, భారతదేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని సూచించారు. అదేవిధంగా యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం విద్యార్థుల పక్షాన అలుపెరగని పోరాటాలు చేస్తూ అనేక సమస్యలను పరిష్కరించే రకంగా కృషి చేస్తోందని, ఇలాంటి విద్యార్థి సంఘాలకు విద్యార్థులు చేరి సమాజాభివృద్ధికి తోడ్పాటు చేయాలని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కోయిడి నర్సింలు, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి బాదాం తిరుపతి, జిల్లా అధ్యక్షులు సిద్ధల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నగరంలోని తుల్జా భవానీ మాత ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ వెంచర్ నుండి తుల్జా భవానీ మాత ఆలయానికి బోనాలు ఎత్తుకుని వచ్చారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో ధూపదీప నైవేద్యాలతో పూజలు గావించారు. ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి మంగళవారం, శుక్రవారం జరిగే కార్యక్రమంలో భాగంగా వచ్చే ఊర పండుగను పురస్కరించుకొని నేడు తుల్జా భవానీ భక్తులు, మహిళలు బోనాల కార్యక్రమం జరిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతల ఆలయాలకు నూతనంగా రేకుల షెడ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ వేల్పూర్లో గ్రామ దేవతల విగ్రహాలను గద్దెలపై ప్రతిష్ఠించడంతో ఎండా వానకు తడిసి విగ్రహాలు పాడైపోతున్నాయని అన్నారు. విగ్రహమూర్తులు పాడవకుండా ఉండేందుకు రేకుల షెడ్లు నిర్మాణం చేసినట్లు చెప్పారు. పోచమ్మల వద్దకు వచ్చే భక్తులకు సైతం సౌకర్యవంతంగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైల్పూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవన్లో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రవళిక 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మోతెబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మోర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, బాల్కొండ అధ్యక్షుడు దినేష్ పటేల్, జ్ఞానసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో గీతా కార్మికుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. బోనాలను అందంగా తీర్చిదిద్ది డప్పు చప్పుళ్ల మధ్య రామాలయం నుండి ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగించారు. అనంతరం ఎల్లమ్మ తల్లికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గీతా కార్మికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రజోపయోగ పనుల కోసం అవసరమైన స్థల సేకరణలో జాప్యానికి తావు లేకుండా ఆయా శాఖల అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం స్థల సేకరణకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గత వారం నిర్వహించిన సమీక్ష సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు, సాధించిన ప్రగతిని సమీక్షించారు. రోడ్ల నిర్మాణాలు, విస్తరణతో పాటు నూతన విద్యా సంస్థలు, వసతి గృహాలు, వైద్యశాలలు, మహిళా శక్తి భవనాలు ఇలాంటివి వాటికి సొంత భవనాల నిర్మాణాల కోసం అవసరమైన స్థలాలను సకాలంలో అందించేందుకు చొరవ చూపాలని అన్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలని, ఇతర శాఖలతో సంప్రదింపులు జరుపుతూ త్వరగా స్థల సేకరణ ప్రక్రియ పూర్తయ్యేలా కృషి చేయాలని అన్నారు.
మోర్తాడ్ మండల కేంద్రంలో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజా సంక్షేమానికి పాటుపడిన మహానేత వైఎస్ఆర్ అని కొనియాడారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం దేశానికే దిశానిర్దేశం చేశాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మండల మాజీ ఎంపీపీ భూమారెడ్డి ఫంక్షన్ అధినేత ఎస్ భూమారెడ్డి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. మోపాల్ గ్రామానికి చెందిన సందీప్ అనే వ్యక్తి మృతి చెందడంతో ఆయన కూతురు జె ఆద్యారెడ్డి చదువు కోసం ఏడాది ఫీజు చెల్లించేందుకు భూమారెడ్డి ముందుకొచ్చారు. చిన్నారి దర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగులోని శ్రీ విజ్ఞాని ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటోంది. అయితే ఆ చిన్నారి చదువుకు ఈ ఏడాదికి కావాల్సిన 23,300 రూపాయలను ఎస్ భూమారెడ్డి తాను సొంతంగా నిర్వహిస్తున్న శ్రీ సాయి గంగా శరణాలయం ద్వారా అందజేశారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్రం బీసీ బిల్లును ఆమోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కదలనిచ్చేదే లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షుడు మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు బోధన్ పట్టణంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.